పాస్టర్ గారికి పాస్టర్ అమ్మగారికి నా వందనాలు. నాకు సంవత్సరం నుంచి బిందు వస్తుంది. ఇది ఒళ్ళంతా బాగా లావు బిందులు వస్తూ ఉంటాయి. బిందులు వచ్చినాయి. బిందులు వస్తుంటే ఎక్కడ పోయినా కానీ తగ్గటంలా. నేను మంగళవారం ప్రార్థనకు పోతే తగ్గుతాయని ప్రార్థనకి 3 వారాలు ప్రార్థన ఏసురత్నం పూసుకున్నాక ఇంకా ఇప్పుడు 3 వారాల నుంచి రావటంలో అసలు బిందులు రావట్లేదు. ఇక తగ్గిపోయినాయి. అమ్మా ఏ ఊరు నుంచి వస్తున్నారు? బిందారం నుంచి. బిందారం నుంచి. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా యేసయ్యను మహిమ పరుద్దాం. హల్లెలూయా. నా కొడుక్కి కిడ్నీలో రాయి ఉందని అల్లాడిపోతా ఉంటే, తండ్రి దేవుడా నా కొడుక్కి కానీ తగ్గితే మంగళవారం ప్రార్థనకు వచ్చి సాక్ష్యం. ఏం తగ్గిందమ్మా? సార్ ఏం తగ్గింది? కిడ్నీలో రాయి తగ్గిపోయిందా? తగ్గిపోయింది. 5 వారాలు ప్రార్థన 5 వారాలు వచ్చారు. చదువుతానని రాశారు. తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. రాళ్ళన్నీ కరిగిపోవాలి యేసు నామములో. ఆమేన్. పాస్టర్ గారికి పాస్టర్ అమ్మకు వందనాలు. నాకు కాళ్ళు బాగా నొప్పులు 2 వారాలు వచ్చిన. నేను 7 వారాలు వస్తాను అనుకున్నా. ఇంట్లో కోడలకు బాగలేదు, చిన్న కొడుకు బాగలేదు. వాళ్ళిద్దరికి కానీ బాగుంటే బియ్యపు కట్టేసి 7 వారాలు వస్తాను అనుకున్నా. ఇద్దరు బాగుంది, స్వస్థత వచ్చేసింది. బియ్యం తీసుకురాకపోయినా అంత కానుక తెచ్చాను. ఏదైనా ఒకటేలేమ్మా, అదైనా మేము వాడేది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా. నాకు తలకాయ నొప్పి, నా తలనొప్పి తలనొప్పి నుంచి అరికాల వరకు తలనొప్పి, నీరసం వస్తుంటుంది, పడిపోతుంటుంట అట్లా ఉన్నది. ఇప్పుడు తగ్గిపోయింది. తలనొప్పి తగ్గిపోయింది. ఏ ఊరు మీది? కన్ను ఆపరేషన్ మాది ఎర్రబాలెం. ఓకే. కన్ను ఆపరేషన్ కూడా చేయించుకున్నా, మళ్ళీ ఈ కన్ను కూడా చేయించుకోవాలా. దేవుడు నీకు మేలు చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. నాకు జ్వరం వచ్చింది. జ్వరం వచ్చాక నేను ఆసుపత్రికి పోయినాక నెత్తురు పరీక్ష చేసినాక కామెర్లు అయినాయి. ఫుల్ టైఫాయిడ్ ఉందన్నారు. అంటే టైఫాయిడ్ ఉందంటే ఇంకా ఆసుపత్రిలో 4 రోజులు 30,000 అయిపోయినాయి. ఇంక నేను ఆడిని అనుకున్న మంగళవారం ప్రార్థన పోయి సాక్ష్యం చెబుతానని నా జ్వరం తగ్గిపోతే అని అనుకున్న. జ్వరం తగ్గింది, ఇంకా కామెర్లు కూడా తగ్గిపోవాలని యేసయ్య చెప్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకి మహిమ. మాది ఏమలబండ. మొన్న బుధవారం నుంచే బేస్తారం నుంచో బర్రెకి బాగా వాతం చేసింది. అసలుకి సరిగ్గా మేతలా నీళ్ళు తగ్గట్లా దట్టమైపోయింది. అసలుకి తండ్రి మరి నేను మంగళవారం ప్రార్థనకి వెళ్ళి సాక్ష్యం చెప్పుకుంటాను. అయ్యా నా బర్రెని కానీ బాగా స్వస్థపరిచాయా అని అనుకుంటే దేవుడు స్వస్థత కలిగించిండు. మళ్ళీ 3 రమ్ములకు పాలు వస్తున్నాయి, 1 రమ్ముకు పాలు రావటంలా. ఏసు రక్తం తీసుకొని 3 రోజుల నుంచి రాస్తున్నా. ఆ రమ్ముకు పాలు వస్తున్నాయి, బాగుంది. వారి పశువుల్ని దేవుడు బాగు చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా. నా సాక్ష్యం ఏంటంటే 12 సంవత్సరాల నుంచి వస్తున్నా. మా ఊర్లో ఎవ్వరు రెడ్డిగా రారు. నేనే వస్తుండంటే నువ్వు ఎందుకు పోతున్నావు అని అందరూ ఎగతాళి చేశారు. నా 7 వారాల నుంచి వస్తున్నాను. ఈ 12 వారాలని సంవత్సరం నుంచి కూడా చేసి నేను దేవుడు నన్ను ఆలకించిన ప్రార్థన ఏంటంటే, నా కొడుకులు కూడా మారలేదు కానీ నాకు నా కూతురు కూడా తీసుకొని వచ్చిన. నా కానుక ఏంటంటే, దేవా తండ్రిని కానుకేసి దంతాలని భీమిస్తానని మొక్కున్నాను. కూతురు కూడా వచ్చింది. నీ సిద్ధమైతే నాకు ఏమైనా రప్పించు తండ్రి ప్రభువా. హల్లెలూయా. అందరికీ వందనాలు. చూడండి, ఆ సహోదరి మరి ఇక్కడే ప్రభువుని రక్షణలోకి నడిపించిన ప్రభు రక్షణ పొందుకుంది. మరి ఈరోజు బాప్తిజమాల కార్యక్రమం ఉంది కాబట్టి నిజముగా దేవుడు ఎంతో గొప్ప కృప చూపిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. పాటలకు వందనాలు. నాకు మొన్న చెయ్యి వారం రాలేకపోయినా, 7 వారాలు వచ్చి మొన్న వారం రాలేకపోయి చెయ్యి పైకి లేయలే. యేసయ్య నీ చిత్తమేనయ్య నా చెయ్యి కానీ పైకి లేచి అన్న. మళ్ళీ సరే కడుపు నొప్పి లేచి తలంతా నొప్పి లేచింది. యేసయ్య రేపు నీ మందిరానికి వచ్చి సాక్ష్యం చెప్పి తగ్గిపోయి చెయ్యి పైకి లెగవలేనటువంటి స్థితిలో వచ్చినప్పుడు ప్రభు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. గుండెల నొప్పితో 3 నెలలు మంచి హాస్పిటల్ తిరిగినా తగ్గలేదు. వీడికి 7 వారాలు వస్తున్నాక తగ్గింది. గుండె నొప్పి తగ్గిపోయిందమ్మా. పాపకు జ్వరంగా తగ్గిపోయింది. నా భర్త తాగుడు రోజు తాగొచ్చి గొడవ పెట్టుకునేవాడు. ఇప్పుడు ఎప్పుడన్నా తాగినా నెమ్మదిగా ఉంటుంది. ఏ ఊరమ్మా మీది? కొచ్చెర్ల. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకి మహిమ. బియ్యం కట్టేసిన. ఓకే, గాడ్ బ్లెస్ యూ అమ్మా. యేసయ్యకి మహిమ. పాస్టర్ వందనాలు. నాకు బాగా లేకపోతే 7 వారాలు ఇక్కడికి మంగళవారాలు వస్తాను అనుకున్నా. దేవుడి దగ్గర 1st వారమే తగ్గిపోయింది.
తగ్గిపోయిందమ్మా? గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. అంటే తగ్గిపోతే సాక్ష్యం చదువుతాను అనుకున్న పిల్లలకి జ్వరాలు కూడా తగ్గిపోయింది. గాడ్ బ్లెస్ యూ తల్లి. యేసయ్యకే మహిమ. ఫాస్ట్ అమ్మకి ఫాస్ట్ అయ్యకి వందనాలు. నాకు గ్యాస్ ట్రబుల్, గుండెల్లో నొప్పి బాగా వస్తుంది. మా అమ్మగారు రవణమ్మ హాస్పిటల్కి వెళ్ళని టాబ్లెట్ తెచ్చుకుంటే తగ్గలేదు. ఇప్పుడు మంగళవారం ప్రార్థన కంటే 7-6 నుంచి వస్తున్నా. ఇప్పుడు ప్రభు దయ వల్ల చిన్న తగ్గిపోయింది. బీపీ కట్టించేసి తగ్గిపోయిందమ్మా? గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా యేసయ్యని మహిమ పరుద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అమ్మగారికి అయ్యగారికి నా వందనాలు. మా మామకి జలుబు చేసినది వారం రోజులు. జలుబు చేసి బాగా విపరీతమైన దగ్గు, బాగా గుండెల్లో నొప్పిగా ఉంటుంటే హాస్పిటల్కి తీసుకెళ్తే మా మామ ఏడ్చుకుంటూ పోయినాడు, ఏమైద్దో నాకనని. అడిగిపోయి నాకు ఆ సిట్టింగ్ క్యానింగ్ తీయాలా, గుండె ప్రాబ్లం ఉన్నది అని అనేసరికి భయం వేసేది. భయం వేసి నేను పనికి వెళ్ళాను. ఫోన్ చేసి మా నాయనకి బాగా గుండె నొప్పితో ఉందన్నట్ట ఎట్టుండిద్దానని ఫోన్ చేశాడు. చేస్తే తండ్రి దేవుడా, ఇదిగో 3 వారాలు సాక్ష్యం చెబుతాను. మంగళవారం ప్రార్థనకు వెళ్ళి మా మామకు ఆరోగ్యంగా నార్మల్ రిపోర్ట్స్ వస్తే ఏమి కాకుండా బాగుంటే తండ్రి సాక్ష్యం చెబుతాను అనుకున్నా. బాగానే ఉన్నాడు. నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయి. ప్రార్థన గొప్ప కార్యం చేసింది. పోయిన వారంలో ఇక్కడ కూర్చుంటే నాకు బాగా విపరీతంగా నొప్పి వచ్చింది. ఈ పక్కంతా యేసురత్నం దయ వల్ల నాకు ఈ వారం అంతా పూశాను, తగ్గిపోయింది. ఈ ప్రార్థనలో కానీ నాకు బాగా నొప్పి తగ్గిపోయింది. ఇప్పుడు దాకా బాగా నొప్పిగా ఉంది, శుభ్రంగా నొప్పి తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు. పోయిన 1 తారీఖు మా మనవరాలకు నొప్పి లేక ఉంటే పెద్ద ఆపరేషన్ చేసి అమ్మాయిని తీసింది. దాంట్లో కొంచెం పసికర్లు అయ్యానన్నారు. నెలకున్న ప్రభు తల్లి బిడ్డ క్షేమంగా ఉంటే మంగళవారం ప్రార్థన పోయి సాక్ష్యం చెప్తానన్న. ఇప్పుడు క్షేమంగా ఉన్న క్షేమం ఇచ్చాడు దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. దేవునికి స్తోత్రములు. పాస్టర్ అయ్యగారికి అమ్మగారికి వందనములు. అయితే మాకు వివాహమై 3 సంవత్సరాలు అయింది. 1 సంవత్సరం దాకా గర్భం లేదు. అయితే మా అత్తయ్య గారు పసరు దాపిద్దాం, ఏమైనా టాబ్లెట్స్ వాడదాం అన్నారు. కానీ నాకైతే అలాగైతే ఇష్టం లేదు. వాళ్ళకైతే చెప్పలేదు, కానీ నేనైతే మనసులో ప్రార్థన చేసుకున్నా. దేవా, నాకు ఇలాంటి ఏం వద్దు, నాకు నువ్వు ఇచ్చే బిడ్డే కావాలి అని గట్టిగా మోకరించి ప్రార్థన చేసుకున్నాను. ఆయన ఆనల్లోనే గర్భం తెరిచారు. దేవునికి స్తోత్రం ఉందని బట్టి. అయితే ఈ పాపని 6వ నెల ప్రెగ్నెంట్ అప్పుడు సిటీ స్కానింగ్లో తనకి ముక్కులో ఎముక పెరగలేదు, బాగలేదన్నారు. అయినా నేనేం బాధపడలేదు. ప్రభు, బిడ్డకి బాగుంటే నేను 3 వారాలు ఇక్కడికి వస్తాను అనుకున్నాను. మంచిగా ఉంది, చక్కగా మంచి ఆరోగ్యంగా ఉంది. నార్మల్ డెలివరీ అయ్యాను. దేవుడు చేసిన మేలును బట్టి ఆ బిడ్డ దేవుడి మీద విశ్వాసంతో ఆనుకుంది. దేవుడు ఆ బిడ్డకు తోడుగా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ. అలాగే ఇప్పుడు నాకు 4వ నెల. ఈసారి బాబు కలగాలని ప్రార్థన చేయండి. తప్పకుండా దేవుడు మీకు బాబునిచ్చునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.